పామర పండితులు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం మణిపుర రాజ్యాన్ని వజ్రనాభుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలన ఆదర్శప్రాయమైనదిగా ప్రసిద్ధికెక్కింది. ఆయన తన రాజ్యంలో శాంతిని కాపాడడమే కాక ప్రజలకు ఎలాంటి ఉపద్రవాలు భయాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం చేత ప్రజలందరూ తెలివితేటలు గలవారయ్యారు. మరే రాజ్యంలోనూ తన ప్రజలంతా తెలివిగల వారుండరన్నది ఆయనకు ఎంతో గర్వంగా ఉండేది. ఒకప్పుడు మణిపురానికి జయపుర రాజైన శతధ్వజుడు తన మిత్రుడైన వజ్రనాభుణ్ణి చూడవచ్చాడు. వజ్రనాభుడు తన శత్రువులను తల ఎత్తకుండా చేయడమేగాక తన ప్రజలు సుఖపడడానికి అనేకమైన ఏర్పాట్లు చేసినట్టు విని ఈ వార్తలు వట్టి గాలి కబుర్లో, ఇందులో ఏమైనా నిజం ఉన్నదో స్వయంగా చూద్దామని ఆయన బయలుదేరి వచ్చాడు. వజ్రనాభుడు తన మిత్రుడికి చక్కగా అతిథి సత్కారం చేసి కబుర్లు చెప్పుకోవడంలో శతధ్వజుడు, నీ పరిపాలన గురించి గొప్పగా విన్నాను, అందుకు నిదర్శనమేమిటి అని అడిగాడు. అందుకు నా ప్రజలే నిదర్శనం. వారందరూ మంచి తెలివితేటలు గలవారు. ప్రజల తెలివిని పెంచేదే సరి అయిన పరిపాలన అని నా అభిప్రాయం అన్నాడు వజ్రనాభుడు. పరిపాలన ఎంత బాగా ఉన్నప్పటికీ ప్రజలందరూ తెలివిగల వాళ్ళుగా ఉండడం అసంభవం. అది ప్రకృతి విరుద్ధం. మనుష్యుల తెలివితేటల్లో హెచ్చు తగ్గులు పుట్టుకతోనే వస్తాయి. కొందరు మందమతులుంటారు, కొందరు మేధావులుంటారు. దానికి రాజేం చేయగలడు అన్నాడు శతధ్వజుడు. అది అసమర్థులనవలసిన మాట. కావలిస్తే నా ప్రజల తెలివితేటలు పరీక్షించేసుకో అన్నాడు వజ్రనాభుడు. అలాగే పరీక్షిద్దాం. పందెం వెయ్యి. నీ ప్రజలలో తెలివి తక్కువ వాళ్ళుంటే నా రాజ్యం నీకిస్తాను. వారి తెలివితేటల్లో హెచ్చు తగ్గులుంటే నీ రాజ్యం నాకిచ్చేయి అన్నాడు శతధ్వజుడు. పందెం నాకు ప్రధానం కాదు, అయినా నీవు కోరితే ఒప్పుకుంటాను. ముందు పరీక్షకు బయలుదేరుదాం పదా అన్నాడు. వజ్రనాభుడు ఇద్దరూ తమ మంత్రులతో సహా మారువేషాలు వేసుకుని నగరం దాటి పాటకపు జనులు పేదవాళ్ళు ఉండే ఇళ్ళకేసి వెళ్లారు. ఒక కుటీరం ముందు నిలబడిన గొర్రెల కాపరిని చూసి శతధ్వజుడు, ఏమోయ్, నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెబుతావా అని అడిగాడు. అడగండి బాబు, తెలిస్తే చెబుతాను అన్నాడు గొర్రెల కాపరి. అన్నిటికన్నా ప్రకాశవంతమైనదేది అని శతధ్వజుడు అడిగాడు. సూర్యుడు అన్నాడు గొర్రెల కాపరి. నీటిలో శ్రేష్టమైన నీరేది? గంగాజలం. ఎటువంటి నిద్ర మేలైనది? రాత్రి పడుకుంటే తెల్లవారుజామున మెలకువ వచ్చేది మేలైన నిద్ర. అక్షయ పాత్ర అంటే ఏమిటి? ఫలితంగల శ్రమ. పువ్వులలో గొప్పది ఏది? లక్ష్మికి నివాసమైన తామర పువ్వు. ఈ సమాధానాలు విని శతధ్వజుడు, బాగానే చెప్పావు అంటూ గొర్రెల కాపరి చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు. ఈ సమయంలో వికవిక నవ్వుకుంటూ గొర్రెల కాపరి కొడుకు 5 ఏళ్లవాడు కుటీరంలో నుంచి బయటికి వచ్చాడు. ఎందుకురా నవ్వుతావు అని శతధ్వజుడు వాణ్ణి అడిగాడు. మీరడిగిన దానికి మా అయ్య నోటికి వచ్చినట్టు చెప్పాడు. అది విని మీరు సంతోషించారు అన్నాడు కుర్రవాడు. అయితే సరి అయిన సమాధానాలు నీవు చెప్పు అన్నాడు శతధ్వజుడు. అన్నిటికన్నా ప్రకాశవంతమైనది మా అమ్మ కళ్ళు. ఆకాశం నుంచి పడేదే మంచి నీరు. కష్టపడేవాడి నిద్రే మేలైన నిద్ర. మా అమ్మ చెయ్యే అక్షయ పాత్ర. దేవుడికి పూజ చేసినదే గొప్ప పువ్వు అని కుర్రవాడు గబగబా చెప్పాడు. శతధ్వజుడు వాడి తెలివికి ఆశ్చర్యపడి వాడి చేతిలో రెట్టింపు డబ్బులు పెడుతుండగా కుటీరంలో నుంచి విరగబడి నవ్వుతూ కాపరి భార్య వచ్చింది. ఆమె శతధ్వజుడితో, నవ్వినందుకు మన్నించండి. ఆ చిన్న విధవ తెలిసి తెలియక చెప్పిన మాటలకి సంతోషించిన మీ అమాయకత్వానికి నవ్వొచ్చింది అన్నది. అంతకంటే సరిగ్గా నీవు సమాధానాలు చెప్పగలవా అన్నాడు శతధ్వజుడు విస్మయంతో. ఎందుకు చెప్పలేను బాబు. అద్దంలో కనిపించే ప్రకాశమే శ్రేష్టమైన ప్రకాశం. అన్ని బాధలను కడిగే కన్నీరే ఉత్తమమైన నీరు. ఎంత చిన్న అలికిడికైనా మెలకు వచ్చేదే మంచి నిద్ర. భూమాతే అక్షయ పాత్ర. భర్త తెచ్చి భార్యకిచ్చేదే శ్రేష్టమైన పువ్వు అని గొర్రెల కాపరి భార్య అన్నది. ఆమె సమాధానాలకు ఆనందపడి శతధ్వజుడు ఆమెకి ఇంకా హెచ్చు డబ్బిస్తూ ఉండగా గొర్రెల కాపరి ముసలి తల్లి నవ్వుతూ బయటికొచ్చింది. వీళ్ళందరూ మీ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలే చెప్పారు అన్నదామె. సరి అయిన సమాధానాలు నీవు చెబుతావా అని శతధ్వజుడు ఆమెను అడిగాడు. చెబుతాను వినండి.
కటిక చీకటిలో వెలిగే చిన్న దీపం యొక్క ప్రకాశమే ప్రకాశం. దాహంతో నోరెండిపోయేటప్పుడు తాగిన నీరే నీరు. ఆరోగ్యవంతుడికి పట్టే నిద్రే నిద్ర. మనిషి బుద్ధిని మించిన అక్షయపాత్ర మరి లేదు. ఎండిన తరువాత కూడా ఏళ్ల తరబడి ఉపయోగపడే పత్తి పువ్వే పువ్వు అని గొర్రెల కాపరి తల్లి అన్నది. ఆమె సమాధానాలలో గల అనుభవము, తెలివి చూసి శతధ్వజుడు తన మెడలోని హారం తీసి ఆమెకిచ్చేశాడు. తరువాత స్నేహితులిద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళాక శతధ్వజుడు వజ్రనాభుడితో, పందెం గెలిచావు. నీ రాజ్యంలో ప్రజలు తెలివిగల వాళ్ళనడానికి సందేహం లేదు. ఒక చిన్న కుటీరంలో ఉంటున్న పసిపిల్లవాడు మొదలుకొని ముసలిదాని దాకా ఎంత తెలివిగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు అన్నాడు. వారి తెలివితేటలలో కూడా నీవన్నట్టు తేడాలున్నాయి కనుక నీవు పందెంలో ఓడినట్టు కాదులే అన్నాడు వజ్రనాభుడు తృప్తిగా నవ్వుతూ. కథ సమాప్తం. ఎస్సరు మస్సుళ్ళు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో రంగయ్య, రంగమ్మ అని ఇద్దరు దంపతులుండేవారు. రంగయ్య వట్టి సోమరి, ఏ పని చేత కాదు. ఇంత తిండి తిని ఊరంతా తిరిగి వచ్చేవాడు. గయ్యాలి భార్య రంగమ్మ చేత తిట్లు తిని దులిపేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఇంట్లో గింజలు లేవు. రంగమ్మ వంట చేయకుండా కూర్చుంది. రంగయ్య తిండి వేళకు ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నాడు. రంగమ్మ మొగుణ్ణి నానా మాటలు అన్నది. నీకు ఏ పని చేత కాదు. నేనీ సంసారం ఎంతకాలం ఈదగలను? ఇక నుంచి నీవు ఏ విధంగానైనా సరే గింజలు తేవాలి, నేను వండాలి. ఇంకో విధంగా తేలేకపోతే దొంగతనమైనా చేసి గింజలు తీసుకురా అన్నది. రంగయ్య ఈ మాటలు విని కొయ్యబారిపోయి, నన్ను దొంగతనం చెయ్యమంటున్నావా? అదెంత తప్పు పని? పైగా నాకు దొంగతనం చెయ్యడం చేత కాదు కూడా అన్నాడు. అదంతా కుదరదు. నేను చెప్పినట్టు చేస్తే చెయ్యి, లేకపోతే ఇదిగో చీపురు కట్ట అని రంగమ్మ మూలనున్న చీపురు కట్ట తీసి మొగుడిని బెదిరించింది. రంగయ్య భయపడిపోయి, ఎక్కడ దొంగతనం చెయ్యాలో, ఎలా చెయ్యాలో కూడా నువ్వే చెప్పు అన్నాడు. జాము పొద్దెక్కినాక జనం పొలాల మీద ఉంటారు. అప్పుడు నీవు ఏదో ఇంట జొరబడి గింజలు ఎత్తుకురా అన్నది రంగమ్మ. రంగయ్య అలాగే చేయసాగాడు. అతను ఎంతకు రాకపోతే రంగమ్మ వీధిలోకి వచ్చి ఎసరు మస్సుళ్ళు అని కేక పెట్టేది. రంగయ్య గింజలు దొంగలించి వచ్చేసేవాడు. అతను ఒకరోజు దొంగతనం చేసిన ఇంట్లో మరొక రోజు చేసేవాడు కాదు. తనకా రోజు అవసరమైన తిండి గింజలు తప్ప ఆ ఇంట్లో కనిపించిన మరే విలువైన వస్తువైనా దొంగలించేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు జరిగాక గ్రామంలో తిండి గింజల దొంగతనం జరుగుతున్నట్టు గ్రామస్తులు కనిపెట్టారు. దొంగను పట్టడానికి వాళ్ళు నిశ్చయించుకొని తగు సన్నాహంలో కాపు వేసి ఉన్నారు. ఒకనాడు దొంగతనానికి రంగయ్య గ్రామ పెద్ద ఇంట జొరబడ్డాడు. తిండి గింజల దొంగ కోసం కాపలా వేసిన గ్రామస్తులు వెంటనే అతన్ని పట్టుకుని ఇంటి ముందు గుంజకు కట్టేశారు. తన భర్త ఎంతకు గింజలు తీసుకుని రాకపోయేటప్పటికీ రంగమ్మ వీధిలోకి వచ్చి ఎస్సరు మస్సుళ్ళు అని పెద్దగా పొలికేక పెట్టింది. ఆ కేక వింటూనే రంగయ్య గొంతెత్తి గుంజకు బందిళ్ళు అని మారు పొలికేక పెట్టాడు. గ్రామ పెద్ద ఇదేమీ అర్థం కాక ఏమిట్రా ఇది అని అడిగాడు. రంగయ్య జరిగిందంతా గ్రామ పెద్దకు చెప్పి భోరున ఏడ్చాడు. అక్కడ చేరిన గ్రామస్తులంతా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. గ్రామ పెద్ద రంగమ్మను పిలిచి, నీ మొగుణ్ణి పని పాట చేసుకునేటందుకు పురిగొల్పడానికి బదులుగా దొంగతనానికి పురిగొల్పుతావా అని గట్టిగా చీవాట్లు పెట్టి రంగయ్యను కూడా కష్టపడి పని చేసుకోమని హెచ్చరించి వదిలిపెట్టాడు. అది మొదలు రంగయ్య బుద్ధి తెచ్చుకొని 10 మందితో పాటు తాను కూడా కూలీ నాలి చేసుకుంటూ గౌరవంగా బతకడం నేర్చుకున్నాడు. కథ సమాప్తం. శుభం.